స్కీముల పేరిట స్కాములు చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ వైసీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ కుట్టు మిషన్ల పేరుతో 167 కోట్ల రూపాయల కుంభకోణం చేసి బీసీ మహిళలను మోసం చేసిన చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుకు ముందుగా స్కామ్ గురించి ఆలోచించి తరువాత స్కీమ్లు పెట్టడం అలవాటే అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే కుంభకోణం బయటపడిందని ఆయన విమర్శించారు. ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు వ్యత్యాసం లేకుండా మనకు స్పష్టంగా కనపడుతుంది. బీసీ మైల్డ్ కుటుంబీసుల పేరుతో దాదాపుగా 167 కోట్లు స్కామ్ జరిగింది. దీని మీద ఉచితంగా శిక్షణ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన ముందే, ప్రారంభించక ముందే మాత్రమే తలుపులు తెరవడం చేసి స్కీమ్ మొత్తం లక్ష మంది మహిళలను ట్రైనింగ్ ఇస్తామని చెప్పి 1,00,000 మందికి 221 కోట్లు కేటాయించి ఒక్కొక్కరికి మిషన్కి 4,300 చొప్పున రేటు పెట్టి ఒక్కొక్క మహిళకి ట్రైనింగ్ 3,000 చొప్పున కేటాయించి ఈ విధంగా కేటాయించిన 1,00,000 మందికి మనం లెక్కేసుకుని చూసినట్లయితే 75 కోట్లు అవుతుంది. మరి మిగతా 150 కోట్లు ఎక్కడున్నాయనేది మరి ప్రతిపక్ష ప్రశ్న. ఎందువల్లంటే ఎంతసేపు నేను అన్నీ సృష్టిస్తాను, నాకు అభివృద్ధి చేయడం తెలుసు, ఆర్థిక బలపడడం తెలుసు, దేశంలో నేను ఒక్కడే తెలియనని చెప్పుకుంటూ పోతూ ఈరోజు ఇటువంటి స్కీములు బయటపడుతున్నాయంటే ఈ 10 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజలకు తెలిసింది. సూపర్ శిక్షని చెప్పి ఓట్లు వేయించుకుని దాన్ని సూపర్ మోసంగా ప్రకటించారన్న సంగతి మనందరూ తెలిసిన విషయం. తప్పనిసరిగా ఈ స్కీమ్ తేలిదాకా వైఎస్ఆర్ పార్టీ గట్టిగా నిలదీయడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి స్కాములు జరగకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడుతాం. 56 కార్పొరేషన్ పెట్టారు, బీసీ కార్పొరేషన్ పెట్టినట్టే ఇంకా వాటికి తగిన గ్రాంట్ కూడా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించలేదు తప్ప ఆ చైర్మన్ కుర్చీలు కూడా లేకుండా గడిపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా మీకు ఏమంటే అడగండి. ఇంకా స్కామ్ జరిగిందని మీరు ఎలాగా స్పష్టంగా కనపడుతుంది కదా. స్కామ్ జరిగింది అంటే మీకు లెక్కలు తెలలేదా? మిశ్ర ఖరీదు 4,300, ట్రైనింగ్కి 3,000, 1,02,000కి లెక్కైతే 75 కోట్లు అవుతుంది. 221 కోట్లు 75 కోట్లు తీసేస్తే 150 కోట్లు ఏమైంది?